ఎక్కువ ధర ఇవ్వమని రైతులు అడిగితే సంఘ విద్రోహక శక్తులుగా చిత్రీకరించి కేసులు పెడతారా అని ప్రశ్నించారు సిఎల్పి నేత జానారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తెలంగాణ పోరాటం చేసినప్పుడు ఎన్ని కేసులు పెట్టారో ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఎదురు తిరిగితే అణచివేతకు గురవుతారని ప్రభుత్వం తన చర్యల ద్వారా చెప్తుందని ఆరోపించారు జానా. క్వింటాల్ 2,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల వద్ద సరుకు వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. ఖమ్మం మిర్చి యార్డు ఘటనలో అసలేం జరిగింది అన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ నేతలు. అనేక మంది ఇప్పుడు జైలుకు తీసుకుపోతున్నారంటే ఈ రైతులందరూ కూడా రైతులు కాదు, వీళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు, లేక ప్రభుత్వాన్ని కూలదోయాలను లేకుంటే ఈ పార్టీని డ్యామేజ్ చేయాలను చేసేటువంటి కుట్రపూరిత ఒక సంఘ వ్యతిరేక శక్తుల ముఠా అని చెప్పి ముద్రించి వీళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఇది నిజమా, వాస్తవమా లేదా అబద్ధమా అని మేము నిజం తెలుసుకోవటానికి ఒక్కొక్కళ్ళ ఇంటికి పోయి వాళ్ళు రైతులేనా కాదా, ఆ ఊర్లే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంది అని తెలుసుకోవటమే రాత్రి 12 గంటల దాకా. బాణాపురం లలితమ్మ అని ఈమె కొడుకు నెల్లూరు వెంకటేశ్వర్లు సుమారు 7 ఎకరాలు 8 ఎకరాల భూమి పట్టేదారి. ఎటువంటి కొట్లాటలో ఇప్పటి వరకు తగుల్లో లేనటువంటి వ్యక్తి. అతను ఇక్కడికి 60-70 బస్తాల తీసుకొచ్చి ఇక్కడ 2 రోజులు ఉండి పలకపోతే ఆఖరికి ఒక ధర మాట్లాడి ఆఖరికి ఆ ధర ఏంటిదో ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఆఖరికి ట్రేడర్ దగ్గర మోటార్ సైకిల్ కొనుక్కొని ఆ డబ్బు కొరకు మళ్ళీ తిరిగి అడుక్కుపోవడానికి వస్తే అతను కూడా ఈ కేసులో పెట్టినారు. ఇతను రైతానా గుండానా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన ఖమ్మం జిల్లాలోనే రైతులను రౌడీలుగా చిత్రీకరించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. ఖమ్మం మార్కెట్లో గొడవకు కారణమంటూ అరెస్ట్ చేసిన 10 మంది రైతులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయా కుటుంబాలను పరామర్శించారు. రైతు కుటుంబాలను పరామర్శిస్తున్న విహెచ్తో మా రిపోర్టర్ నాగేందర్ ఫేస్ టు ఫేస్. మిర్చి మార్కెట్లో గొడవ కారణమైన 10 మంది రైతులను ఖమ్మం సబ్ జైలుకి తరలించారు. వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతల బృందం ఇప్పుడు ఖమ్మం సబ్ జైలుకి చేరుకుంది. ఖమ్మం సబ్ జైల్లో రైతులను పరామర్శిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకున్నాం. సార్, ఏ కేసీఆర్ అయితే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడుగా వచ్చి ఈ జైల్లో ఉన్నాడు, అదే జైల్లో ఇవాళ రైతులు, పంట పండించే రైతు, దేశానికి సేవ చేసే రైతును జైల్లో పెట్టారు. కాబట్టి వాళ్ళను పరామర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రైతు అనేవాడు అన్నం పెట్టే రైతు. రైతు కన్నీరు కట్టిందనుకో ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. 2019 దాని పని పూర్తి. నా ఉద్దేశం ఏమిటంటే గుండాలు, రౌడీలు, ముఖ్యంగా కొందరు మంత్రులు ఏమంటున్నారట, మేము దళారులమంట. మీకేం పని ఏది మార్కెట్ యార్డ్లో? అరే మా పనే అదిరా పోయి, అపోజిషన్లు ఉన్నప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతా అడిగోవాలి. నువ్వు చేయలేరా పోయి, మీ పార్టీ చేయలేదా? ఇవాళ ఏమేమో మాటలు మాట్లాడతారు. మేము ఏం అభివృద్ధి చేయలేదట. ప్రాజెక్టులు అల్లే కట్టినా, నాగార్జున సాగర్ నీ అయ్య కట్టినాడరా పోయి, శ్రీశైలం ప్రాజెక్ట్ మీ అయ్య కట్టిండా, కాంగ్రెస్ హయాంలో కట్టినాం. శ్రీరామ్ సాగర్ మేము కట్టించినాం. ఇవాళ కొత్తగా మేము కట్టించుతున్నాడు, వైఎస్ఆర్ పీరియడ్లో కట్టించిన దానికే కొంత పేర్లు మార్చి మాట మార్చి మేమే కట్టిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కనుక ఇది ప్రజలకు తెలియాలి. కాంగ్రెస్ వాటి అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు ఏమడుగుతారు, గిట్టుబాటు ధర అన్నాడు. నిన్న నేను ఇప్పుడు మా బట్టి మంచిగా చెప్పాడు. ఒక ఆనందరావు అనే రైతు, ఈయననే ఆనందరావు అనే రైతు నా పక్కకు కూర్చున్నాడు రవి. ఆయన ఏమడిగిండు, ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో ప్రతి రైతులకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఎవరైనా తిరగబడు అన్నాడు. అడిగిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, మీరేమో మాకు లాస్ట్ ఇయర్ 12,000 వచ్చింది, ఈసారి మరి 6,000 జెండా పాట వాడి తర్వాత 1,500, 2,000కు దళారుల చేతిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే మొన్న వరంగల్ సభకి వీళ్ళందరూ ఇచ్చిండ్రట పైసలు, ఇప్పుడు అవి వసూలు చేసుకోవాలి కదా, అందుగురించి దళారులకు ఇచ్చేసిండు. ఆ దళారులు ఇలా ఇష్టం వచ్చినట్టు రేటు అని నేను వచ్చినప్పుడు
అయితే సత్యం గారు మేము చూసినాము ఎన్ని బస్తాలు ఉండే ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లోళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. అలాంటిది ఇవాళ దెబ్బ అడ్డికి పావుసేరే అమ్ముకున్నారు. ప్రభుత్వం ఏమో ఇప్పుడు దాడికి పాల్పడింది విపక్ష చెందిన కార్యకర్తలు గుండాలు అంటుంది. మీరు ప్రత్యక్షంగా చూసారు, ఎలాంటి చెప్తారు? దాడి క్వశ్చనే కాదు, కడుపు గాలినోడు అడుగుతాడండి. నువ్వే చెప్తావు, బహిరంగ సభలో మంచి స్పీచ్ ఇస్తావు, ఆచరణకు వచ్చే వరకు పోలీసు వాళ్ళతో గుండాలారా పోయి రైతు కాదా, వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి? అందుగురించే వాళ్ళని పరామర్శించి కొందరు లంబడోళ్ళు కూడా ఉన్నారట, ఆ లంబడోళ్ళతో కూడా కలిసి వాళ్ళ ఇంటికి కూడా పోతాం. అది మా పాయింట్. ప్రధానంగా ఏం డిమాండ్ చెబుతారు ప్రభుత్వం? ప్రభుత్వానికి బేషరతుగా రైతులను విడుదల చేయాలి, అదేవిధంగా వారికి సరి అయిన సాయం చేయాలి. వాటి పక్క రాష్ట్రంలో ఏ విధంగానైతే 2000 ఇస్తున్నారో ఎక్కువగా, అదేవిధంగా ఈ రైతులకు కూడా ఇచ్చి ఆదుకోవాలి, లేకపోతే ఎవడు పంట పెట్టడు. అది పాయింట్. ఇప్పుడు అరెస్ట్ అయిన వారిని కూడా సత్వరం విడుదల చేసేందుకు ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ఇతర విపక్షాలకు చెందిన నేతలు కానీ ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ అరెస్టులకు నిరసనగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నిరసనగా రేపు జిల్లా దిగ్బంధాన్ని కూడా అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మిర్చి మంటలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఖమ్మం సబ్ జైలు నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్, HM TV.